నశించిపోతున్న నా కుటుంబాన్ని గురించి నేను ఈరోజు మీకు సాక్ష్యం ఇస్తున్నా. నశించిపోతున్న నా జీవితం, నశించిపోతున్న నా కుటుంబాన్ని నా యేసయ్య రక్షించాడు. అండ్ కేర్ ఆఫ్ ప్లాట్ఫార్మ్ అని నశించిపోయానండి, నశించిపోయాను. 2004వ సంవత్సరం ఇదే కాలేజీలో నా డిగ్రీ పూర్తి చేసుకున్నాను. 2001 to 2004 3 years ఇదే కాలేజీలో నేను 3 సంవత్సరాలు డిగ్రీ చదివాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఇక్కడ కాలేజీలో మా తండ్రి అటెండర్గా పనిచేసేవాడు. ఆఫీసర్ల దగ్గర, లెక్చరర్ల దగ్గర మంచి గుర్తింపును, మంచి స్థాయిని, మంచి పేరును సంపాదించుకున్నాడు. మంచివాడు అని అనిపించుకున్నాడు. అటువంటి టైంలో నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ కాలేజీకి వచ్చాను. ఈ కాలేజీలో 3 సంవత్సరాలు నేను నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాను. ఒక రోక్ లాగా ప్రవర్తించాను, ఒక రౌడీ లాగా ఇక్కడ తిరిగాను. భయంకరమైనటువంటి పాపపు స్థితిలో నేను ఇక్కడ జీవించాను. ఎంతో మంది లెక్చరర్లు మా నాన్న దగ్గరికి వెళ్ళి, ఏం నరసింహుడు, మా నాన్న పేరు నరసింహుడు, ఏం నరసింహుడు నువ్వు చూస్తే ఇంత మంచివాడి భయ్యా, నీ కడుపునేందయ్యా, వాడు చెడబుట్టినాడు, వాడు మా ఎదుటే సిగరెట్లు కాలుస్తున్నాడు, ఏదైనా చెబితే ఎదురు తిరుగుతున్నాడు, ఎప్పుడు ఐస్ క్రీమ్ ప్యారల్ అంటూ, ఎప్పుడు చుట్టూ మనుషులను పెట్టుకొని, ఎప్పుడు ఈ గ్రౌండ్లో భయంకరంగా నేను జీవించాను. ఈ గ్రౌండ్లో చెడిపోయాను. ఈ స్థలంలో నేను పాడైపోయాను. నా యవ్వన జీవితం ఈ స్థలంలో నాశనం అయిపోయింది. నశించిపోతున్న నాపై దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి, యేసుక్రీస్తు నామములో మేము క్రీస్తును అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తును నమ్ముకొని ఈరోజు మేము దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. మా నాన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అది పూర్తి చేసుకొని రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడానికి నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగినప్పుడు ప్రిన్సిపల్ వారు నాకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పనులు జరుగుతున్నప్పుడు మా నాన్న ఈ కాలేజ్ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు, ఏ లెక్చరర్లు అయితే నీ కొడుకు తాగుడు పోతూ, నీ కొడుకు తిరుగుపోతూ, నీ కొడుకు ఒక రోగ్ అని ఏ లెక్చరర్లు అయితే ఒకరోజు నా తండ్రిని ఎగతాళి చేశారో, హేళన చేశారో, నా తండ్రి ప్రతి లెక్చరర్ దగ్గరికి వెళ్ళి, సార్ రండి, అదిగో ఆ పోస్టర్లో ఉన్నాడు చూడు, వాడు నా కుమారుడు, మై సన్, yes, in the name of Jesus, he is my son, he is servant of God, servant of Jesus Christ. ఇతడు నీ కుమారుడు, వాడు క్లాసులో రోడ్గా తిరిగిన వాడు, అల్లరిగా జీవించిన వీడు నీ కుమారుడా? ఎలా మారాడు? ఏంటి ఇంత గొప్ప మార్పు? ఏమైంది? ఎవరు ఈ వ్యక్తిని మార్చింది? ఆఫీసర్ల దగ్గర, లెక్చరర్ల దగ్గర నా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు.